నమస్తే. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కారు ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. వరుసగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులు కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇవాళ కూడా చాలామంది నాయకులు జాయిన్ అయ్యారు. మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు. రోహిన్ రెడ్డి గారు, ఏంటి యాదృచ్ఛికం అనుకోవాలి ఏమనుకోవాలి? కారు మొత్తం ఖాళీ అవుతున్నది. టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాపస్ కేసీఆర్కి టికెట్ ఇచ్చి మరి కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. ఏంటి ఏం మ్యాజిక్ చేశారు? అది కర్మ అంటారు. కేసీఆర్కి కర్మ పట్టింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆయన ఏమనుకున్నాడంటే నేను ఏకఛత్రాధిపతిని, నాకు తిరుగులేదు అనుకున్నాడు. ఆయన కొడుకేమో యువరాజు లెక్క ఫీల్ అయ్యిండు. తండ్రి కొడుకులు తప్పించి ఆ పార్టీలు అల్లుడు తప్పించి వేరేళ్ళకి ఎవ్వరికి కూడా ప్రాధాన్యత లేకుండే. ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పదవులు ఉన్నా కానీ కూడా పదవులు మొకాన కొట్టేసి వస్తారు కేసీఆర్ కంటే. మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక నియంత్రణ కింద ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మగ్గి వాళ్ళ ఆవేదనతో బయటికి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు. మీరు నిన్నగాక మొన్న చూడండి, కేసీఆర్ ఒక పిచ్చి కుక్క లేక ముఖ్యమంత్రి గారి మీద ఆయన వాడిన పదజాలం చూడండి ఒకసారి. కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి కేటీఆర్ని చెప్పులు తీసుకొని కొట్టే రోజు దగ్గరకు వస్తుందని చెప్పి నేను కేటీఆర్కి హెచ్చరిస్తున్నా. ఏమనుకుంటున్నావు కేటీఆర్? ఏం ఒళ్ళు అంత బలిసిందా నీకు? ముఖ్యమంత్రి గారి గురించి 6 లాంగ్వేజ్ నువ్వు మాట్లాడేది. బిడ్డ, మేము స్టార్ట్ చేసినామనుకో నీ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో నీకు అర్థం కాదు. దమ్ముంటే మాట్లాడు, విమర్శించేది ఉంటే విమర్శించు, కానీ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాకేమో రాదనుకుంటున్నావా? కానీ ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి 100 రోజులు అయింది. 100 రోజులలో ఇసుక దందా ఇతర రియల్టర్లను బెదిరించి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ అంటూ కేటీఆర్ కామెంట్ చేసిండు. వాస్తవమా ఇది? ఇక ఒక మాట చెప్తున్నా, దయ్యాలు వేదాలు వర్ణించినట్టు 10 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా నువ్వు దోపిడీ మొత్తం తీసే చిట్టాలు ఇట్లా బయటికి వస్తుంది. శాండ్ మాఫియాలో వాళ్ళే ఉన్నారు, లిక్కర్ మాఫియాలో వాళ్ళ చెల్లె జైల్లో ఉన్నది, తిహార్ జైల్లో. ఫోన్ ట్యాపింగ్లో మొత్తం వ్యవస్థ అంతా లోపట్లనే ఉన్నది. ప్రతి దందాల పేపర్ లీక్లో వాళ్ళే ఉన్నారు. ఏ దందాన్ని ముట్టినా కానీ కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు తప్పించి ఈ రాష్ట్రంలో వేరే పేరు వస్తుందా మీరు చెప్పండి? దొంగ దొంగ నడిచినట్టున్నది. నీకు ఆధారాలు ఉంటే బయటపెట్టు, కానీ పిచ్చి లుచ్చా మాటలు మాట్లాడకు. ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. నీకు చెప్తున్న పిచ్చి కుక్కకు చెప్పు దెబ్బ అన్నట్టు కేటీఆర్కి అదే శాస్తి ఇప్పుడు జరగబోతుంది రానున్న రోజుల్లో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడితే మేము కూడా ఉందాగా మాట్లాడతాం. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడినావు అనుకో బిడ్డ, మేము కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడతాం. అదే ఇవాళ నీకు పట్టిన కర్మనే రేపు ఇంకా దయనీయమైన పరిస్థితికి రాబోతున్నది వాళ్ళ పరిస్థితి. ఇవాళ ప్రతి నాయకుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన బీఫామ్ ముఖాన కొట్టేస్తున్నారంటే కేసీఆర్ పరిస్థితి అర్థం చేసుకోండి. 110 రోజుల కింద నేను ఏకఛత్రాధిపతి, నా కొడుకు యువరాజ్ అనుకొని విర్రవీగిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఈరోజు వాళ్ళ నాయకులే ఈరోజు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. రెండో విషయం, రాహుల్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారు మొహబ్బత్ కి దుకాన్ అని. మా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పినారు. ప్రేమతో మేము దర్వాజాలన్నీ కుల్లా చేసినాం, ఎవరైనా మా పార్టీలకు రావచ్చు, అన్కండిషనల్గా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి చైర్మన్లు ఇచ్చిన తర్వాతనే ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 37 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవులు ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఈరోజు ఎంపీ టికెట్లు ఇస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కి తగిన శాస్తి జరిగింది. కానీ ఎట్లా చూడవచ్చు, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది 0. అటువంటి కాంగ్రెస్ ఇవాళ కొంత పాక వేసే ప్రయత్నం చేస్తుంది. కేకే కావచ్చు, గద్వాల విజయలక్ష్మి కావచ్చు, ఇప్పుడు ఇవాళ కడియం శ్రీఆర్ కావచ్చు. ఈ నాయకులంతా ముందే టచ్లో ఉన్నారా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు వాళ్ళకి టచ్లోకి వెళ్ళారా? నేను ఇవాళ ఒక పెద్ద నాయకుడు నాకు ఒకటి చెప్పిండు, డబ్బులు లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు, పదవులు లేకపోయినా ప్రాబ్లం లేదు, మమ్మల్ని చీకొట్టినా కానీ ప్రాబ్లం లేదు, కానీ మా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎప్పుడైతే అఘాతం కలుగుతుందో ఆ రోజు ఏ నాయకుడు కూడా సహించాడు. ఈరోజు కేసీఆర్ దగ్గర అదే ఉన్నది. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్క కార్యకర్తని దగ్గర తీసుకోలేదు, ఒక్క నాయకునికి అపాయింట్మెంట్ లేదు. ప్రగతి భవన్ గేట్ కాడ నుంచి స్వయాన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిని బయటికి వెళ్ళగొట్టిన రోజులు మనకు తెలియదా? గద్దార్ గారికి ఆడ కుర్చేసుకొని కుర్చీ మీద కూర్చోబెట్టి 2 గంటలు నిల్చోబెట్టి బయటికి వెళ్ళగొట్టిరు. అంటే ఒక గడిల పరిపాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ మగ్గింది. నాయకులందరూ కుమిలిపోయినరు. ఒక నియంత్రణ
ఆయన చేసిన మీ దురాటలు చూడండి. అగాధ ఫోన్ ట్యాపింగ్లు అంటే ఏంది? మొగడు పెళ్ళం మాట్లాడితే కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఇంతకైనా నీచమైన జాతి ఎవరైనా ఉన్నారా మానవులు? ఇంత ఘోరంగా ఎవరైనా ఉంటారా? సో నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. వాళ్ళ పార్టీల తండ్రి కొడుకులు తప్పించి ఎవరు మిగిలాడు, అల్లుడు కూడా మిగిలాడు లాస్ట్కి వచ్చే వరకు. వాళ్ళ చేసే హరకతులు చూస్తుంటే కేటీఆర్కు ఏది శాతనకు నాశనాన్ని ఏతో అంగం తేడా అన్నట్టు, నీకు కాపాడుకుంటే నీ పార్టీని కాపాడుకో. ఎంపీ ఎలక్షన్స్లో నీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి చూడు, కానీ నువ్వు ఎంతసేపు మన రేవంత్ రెడ్డి గారిని మీద దుర్భాషలు ఆడితే నిన్ను ఏమైనా జనాలు హర్షిస్తారనుకుంటున్నావా? రేపటి నుంచి బిడ్డ నేను ఎక్కడ పడితే అక్కడ చెప్పులు తీసుకొని కొడతాం ఏమనుకుంటున్నావు? మా నాయకుని అంటే మేము ఊకుంటాం అనుకుంటున్నావా? పిచ్చి కుక్కలేక అర్వాక అని చెప్తే నేను కేటీఆర్ని హెచ్చరిస్తున్నాను. నేను ప్రధానంగా ఖైరతాబాద్కి సంబంధించి దానము అనర్హత వేటు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఖైరతాబాద్కు సంబంధించిన నాయకులు మీరు ఏం చెప్తారు? దానంను చేర్చుకున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతమంది నాయకులను లాక్కున్నారు? ఎన్నిసార్లు అర్హత పిటిషన్ వాళ్ళ టేబుల్ మీదకి వస్తే ఏం చేసిండ్రు? వాళ్ళకి ఏ న్యాయం వర్తిస్తుందో ఇప్పుడు అదే న్యాయం వర్తిస్తుంది. న్యాయం ఉందంటే అందరూ ఒకటే. ఈ మ్యాటరు వాళ్ళు కోట్ల కొట్లాడుతూ అంటున్నారు కదా, మేము కోట్లనే జవాబిస్తాం. ఎందుకంటే దానం నాగేందర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు కోట్ల పిటిషన్ చేయండి, నేను కూడా జవాబు అడిస్తాం. మీరు సుప్రీంకోర్టుకు పోతే మేము కూడా సుప్రీంకోర్టు దాకా కూడా మేము పోరాటం చేస్తాం. ఈరోజు నీ పరిపాలన సరిగా లేక ఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ దందాలలో నీ బిడ్డ ఇరుక్కున్నది కాబట్టి అక్కడ నాయకులు ఇమ్మడం లేకనే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు. కానీ నువ్వు చేసే అఘాతకాల గురించి మాట్లాడు. ఫస్ట్ నీ బిడ్డ జైలుకి ఎందుకు పోయిందో ఫస్ట్ నువ్వు చెప్పు. కేటీఆర్ సిగ్గు లేకుండా 1-2 ఫోన్లు రికార్డింగ్ చేసినా అని చెప్తున్నాడు అంటే అది సుమోటో కింద తీసుకొని ఫస్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. 1-2 ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి నీ అయ్యా జాగిరా? మాకు స్వేచ్ఛ లేదా? కేటీఆర్ను అరెస్ట్ చేయడం సాధ్యమవుతుందా? సుమోటోగా కేసు పెడతారా ఆయన మీద? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కింద చెప్పిండ్రు మహబూబ్ నగర్ మీటింగ్లో, ప్రభాకర్ రావు నువ్వు మా కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు, 2 సంవత్సరాల తర్వాత నీ కేసీఆర్ ఉంటాడని అనుకోకు. నీ కేసీఆర్ ఇంటికి పోతాడు, హోమ్ గార్డులు నిన్ను ఈడుచుకుంటా పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తారు. నువ్వు విదేశాలకు పారిపోయే రోజు వస్తుంది అనుకున్నాను అన్నట్టు విదేశాలకు పారిపోయారు. 2 సంవత్సరాల కిందనే రేవంత్ రెడ్డి గారు జోష్యం చెప్పారు. ఇంకొకటి చెప్తున్నా, వీళ్ళకు గతి న్యాయపరంగానే వీళ్ళ మీద విచారణ జరుగుతుంది. తోటే వీళ్ళందరూ కూడా వాళ్ళ పడాల్సిన శిక్షలు పడతాయి. మేము వెండేటా పాలిటిక్స్ తీసుకోవాలంటే 2 రోజులు పట్టే తీసి జైలేస్తాను వీళ్ళని. వీళ్ళు చేసే హరకతులలో 2 రోజులు పట్టదు తీసి వీళ్ళని జైలను నూక్తానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, నాకు ప్రజలు పట్టం కట్టింది ప్రజా పరిపాలన కోసం, ప్రజల కోసం నేను పరిపాలిస్తానికి నేను ముఖ్యమంత్రి అయినా, నీ మీద కక్ష తీర్చుకుంటానికి మా కార్యకర్తలే చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. మేము సరిపోతాం, రేవంత్ రెడ్డి కూడా అవసరం లేదు. ఓర్ని కేటీఆర్ని కేసీఆర్ని ఎదుర్కొంటానికి రా బిడ్డ, రేపటి నుంచి చూసుకుందాం మైదాన్లో. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏకీభవిస్తారా దీన్ని? ఎవరు పోతే గిట్ట వాళ్ళు పోతారేమో. ఆయనకు అంత జ్యోతిష్యం చెప్పేది ఉంటే వాళ్ళ నాయన జ్యోతిష్యం చెప్పేది ఉండే, మరి వాళ్ళ నాయన నడ్డిరిగినప్పుడు చెప్పేది ఉండే జ్యోతిష్యం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోతుందని ఏమైంది? 100 సీట్ల మేము గెలుస్తారని కేటీఆర్, హరీష్, కేసీఆర్ గిట్ట అందరు చెప్పారు కదా 100 సీట్లు గెలుస్తామని. ఏమైంది వాళ్ళ జ్యోతిష్యం? అట్లనే అవుతుంది ఇది కూడా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశంలోనే 39వ మోస్ట్ పాపులర్ పర్సన్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అవి తట్టుకోలేకపోతున్నారు, కడుపు మండుతున్నది వాళ్ళకు. ఎప్పటికీ నేనే ఉంటాం, ఎప్పటికీ నేనే పరిపాలిస్తా, నేనే దోసుకుంటా అనే విధానంగా వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడిర్రు. ఈరోజు ప్రజలు శాస్తి చెప్పిండ్రు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి తగిన శాస్తి దొరుకుతుంది. వాళ్ళ క్యాండిడేట్ దొరకక బతిలాడి పెట్టుకుంటున్నారు. ఈరోజు మేము ఓకే అంటే వాళ్ళ బీఫామ్ వాళ్ళ ముఖాలు కొట్టేసి వచ్చేదానికి చాలామంది నాయకులు తయారున్నారు. ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరిని కూడా మేము అడుగుతలేము. వాళ్ళ మనస్సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి. కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా న్యాయం చేస్తుందని చెప్తున్నాం. అదే మాట మీద ప్రతి ఒక్క నాయకులు కూడా స్పందించే వాళ్ళకి అందరికీ కూడా నేను ఒక జిల్లా అధ్యక్షునిగా స్వాగతిస్తున్నాను.